నమస్తే. గుడివాడ కేంద్రంగా వైసీపీ భారీ కుట్రకు ప్లాన్ చేసిందా? రప్ప రాష్ట్రం మొత్తం గందరగోళం చేయటానికి కుట్రపూరితంగా ఒక ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమైందంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పేర్ని నాని గారు ఏమన్నారు? పేర్ని నాని గారికి కూడా తెలియకుండా ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను. అన్ని చెప్పించారు. సరే ఇప్పుడు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోర్నాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లీడర్ చెప్తే గానీ మనోళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు పేర్ని నాని గారు. లోకేష్ గారి డైరెక్షన్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే డైరెక్షన్, వీళ్ళిద్దరు డైరెక్షన్తో ఈ విధంగా టీడీపీ వాళ్ళు రెచ్చిపోయి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళని టార్గెట్ చేశారు, దాడి చేశారు. ఇది మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇది రచ్చ చేయాలి, రప్ప చేయాలి. అది రప్ప అంతకు ముందు రోజు ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆ ఫోన్లు కాల్లో మాట్లాడింది ఇదే. చీకట్లో రప్ప చేసేయాలంటే ఇట్లా లోకేష్ డైరెక్షన్లో దాడులు చేశారని చెప్పాలన్నమాట. రప్పని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అది అంటే లోకేష్ గారి డైరెక్షన్లో జరిగింది అంటే గుడ్డ కాల్చి మీద వేసాడు అనమాట. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని బద్నాం చేయడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రప్ప అంటే మనం ఏదో ఊరికే సినిమా డైలాగులేమో అనుకున్నాం. వీళ్ళ నిజ జీవితంలో కూడా రాజకీయంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో రాష్ట్రాన్ని రావణ కష్టం చేయడానికి అన్నది క్లియర్గా అర్థమవుతుంది. కార్తీక్ గారు ఏమంటారు? ఇప్పుడు క్రిమినల్స్ జైల్లో ఉండాలి, సేవ చేసేవారు రాజకీయాల్లో ఉండాలి. కానీ క్రిమినల్సే పాలిటిక్స్లోకి వస్తే గతంలో క్రిమినల్ పాలిటిక్స్లో రావడం కామన్ అయిపోయింది. కానీ క్రిమినల్స్ కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి క్రిమినల్సే రాజకీయ పార్టీ నడిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు క్లియర్గా పేర్ని నాని చేసిన కుట్ర బయటపడింది కదా. ముందు రోజు ఏమో రప్ప ఏదో చీకట్లో చేసేయాలి, మళ్ళా బయటకు వచ్చి ఏం తెలియనట్టు ఏమైందిరా ఏం జరిగిందిరా అని అడగాలి అనే మాట ఒకటి. తర్వాత రోజు ఫోన్ కాల్ చేసి గుడివాడలో జరిగినటువంటి ఘర్షణని రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని లోకేష్ గారికి పూసి రచ్చ చేయాలి రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ మహిళ మీద దాడి జరిగింది అన్న దాన్ని క్రియేట్ చేస్తూ, అంటే ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ప్లాన్ చేసేది వాళ్ళే, ఘర్షణ చేసేది వాళ్ళే, దాడులు చేసేది వాళ్ళే, మళ్ళా దాడి చేశారని ఏడ్చేది వాళ్ళే. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి మనకు అర్థమవుతుంది ఇది కుట్ర చేశారని. అంటే బయటికి రాని కుట్రలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మొన్న మామిడికాయ తొక్కిచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో, బంగారుపాలెం పర్యటనలో ఆ విజువల్ కూడా డ్రోన్ల వల్ల బయటకు వచ్చింది. ఆ ఎవరి టాటర్లు ఏ తోట నుంచి వచ్చాయి, ఏ రైతులు అనేది బయటకు వచ్చింది, ఒక రైతు వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు గతంలో వైసీపీ కుట్రలు 2019 కంటే ముందేమో సోషల్ మీడియా యాక్టివ్గా లేదు కాబట్టి చెల్లుబాటైనవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగం, ప్రతి చిన్న విషయం కూడా వెంటనే వచ్చేస్తుంది. అప్పుడు శాటిలైట్ మీడియా ఏదైనా ప్లే చేయగలిగితే వాళ్ళ కెమెరాలు చెక్కగలిగితే వీడియో బయటకు వచ్చినట్టు, లేకపోతే ఆ కుట్రలు బయటకు రావు. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అక్కడ ఎదురుగున్న ఎవడో ఒకటి మొబైల్లో వీడియో తీస్తాడు, బయటకు వదిలేస్తాడు. చాలా సిస్టమేటిక్గా ఉంది పరిస్థితి. కాబట్టి కుట్రలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. నేను చాలా క్లియర్గా గతంలో కూడా వీడియోలో చెప్పాను. వైసీపీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలి, రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిని ఆపాలి, పరిశ్రమలు ఏర్పాటుని ఉద్యోగాల కల్పనని డిస్టర్బ్ చేయాలి. ఎందుకు అంటే ఇవన్నీ జరిగిపోతే, ఇవన్నీ నిజంగా కూటమి అనుకున్నట్టు అమరావతి నిర్మాణం కంప్లీట్ అయిందనుకో, తర్వాత ఏదైనా కంపెనీలు పెద్ద ఇప్పుడు టీసీఎస్ వైజాగ్, కాగ్నిజెంట్ వైజాగ్, తర్వాత రకరకాల కంపెనీలు ఏర్పాటు అయ్యి బీపీసీఎల్ ప్రకాశం జిల్లా ఇలా ఏర్పాటు అయినాయి అనుకో, పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కల్పించే పడింది అనేది జనాల దృష్టిలోకి వెళ్ళిపోయింది అనుకో, వచ్చే ఎలక్షన్స్కి వైసీపీ ఎజెండాకి ఏముంటుంది? ఇంకా సంక్షేమ పథకాలు ఒక పథకం అటో ఇటో అమలు అవుద్ది, కానీ ఒక పథకం అటో ఇటో కావడానికి ప్రజలు పట్టించుకోరు. మొత్తంగా ఓవరాల్గా అసలు ఏ పథకం అమలు చేయకపోతే వేరు, కానీ ఒక పథకం అటో ఇటో అయినప్పటికీ కూడా ఇక ప్రజలు మళ్ళీ కూటమికి అధికారం ఇస్తారు. ఎందుకంటే
ఆ డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి కాబట్టి వైసీపీకి ఎజెండా ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమ చేయలేని పని కూటమి చేస్తుంటే ఆపాలి. అందుకనే పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మెయిల్స్ పెట్టి పెట్టుబడులు పెట్టొద్దని చెప్పడం, లేదు అంటే అమరావతి మునిగిపోయే ప్రాంతం అని వేస్తర రాజధాని ప్రచారం చేయటం, ఇలా గందరగోళాలు సృష్టించే ప్రయత్నం చేయటం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో గందరగోళ పరిస్థితి ఉంది అని ఇన్వెస్టర్స్ నమ్మించాలి. ఓకే, వీళ్ళే కవ్విస్తారు, ఘర్షణలోకి లేపుతారు, కవ్వించి ఘర్షణ లేపి టీడీపీ కార్యకర్తలను కూడా రెచ్చగొడతారు, కూటమి కార్యకర్తలను కూడా రెచ్చగొడతారు. ఘర్షణ జరిగేలా చేసి ఆంధ్రప్రదేశ్లో ఘర్షణ పూరిత వాతావరణం ఉంది, శాంతి బాధితుల ఇష్యూ ఉంది అని క్రియేట్ చేస్తే ఇన్వెస్టర్స్ రావడానికి భయపడతారు. ఇంకొకటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జనం వస్తున్నారు కదా, ఆ జనం సమీకరిస్తే జగన్కి వస్తారు కాట, ఆటోమేటిక్గా ఆ పార్టీ కూడా ఉంది కాబట్టి. కానీ ఎందుకు ఆ సమీకరణ చేస్తున్నారు అంటే ఖర్చైనా సరే సమీకరణ చేయడానికి ఉన్న కారణం ఏంటి అంటే వైసీపీకి బలం పెరిగింది అన్నదాన్ని జనంలోకి తీసుకెళ్తే, ఇన్వెస్టర్స్లో తీసుకెళ్తే రేపు మళ్ళీ వైసీపీ వస్తుందేమో ఏమో ఎందుకు వచ్చిన గోలా అనేది అంటే మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి కోట్లు పెట్టి పెట్టామనుకో, 1000 కోట్లు పెట్టి పెట్టామనుకో, రేపు వైసీపీ ఇప్పుడు మళ్ళీ పారుదొరతాడు. నాకు ఇంత నష్టం ఎందుకు, ఈ రిస్క్ ఎందుకు అసలు, ఆంధ్రప్రదేశ్లో కాదు తమిళనాడులో పెట్టుబడి పెట్టుకుంటా, కర్ణాటకలో పెట్టుబడి పెట్టుకుంటా, రిస్క్ చేసి ఈ రాష్ట్రంలో నేను ఎందుకు పెట్టాలనుకుంటాడు అనుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ జగన్ వస్తే పారదోలుతాడు కదా. ఇప్పుడు అమరావతి రాజధానికి ఉంచాడేమో జగన్ వస్తే, ఎందుకు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి, అనవసరం కదా, నేను ఎందుకు నష్టపోవాలనుకుంటాడు. ఎవరైనా రిస్క్ చేయడానికి ఇష్టపడ్డాడు కదా. ఆ భావాజాలాన్ని ఇన్వెస్టర్స్ లో నింపటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. నేనంటూ కూటమి కార్యకర్తలు ఆ ట్రాప్ లో పడకపోవటం మంచిది. వాళ్ళు రెచ్చగొడతారు, ఇంకా రెచ్చగొడతారు, అవసరంతో వాళ్ళు ఎదురొచ్చి కొడతారు. వాళ్ళు కొట్టినా సరే గాంధీ గారు చెప్తారు కదా, ఒక చెంపు కడితే రెండో చెంపు చూపిమని. ఆ రెండో చెంపు చూపించడం నయం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే అంతకుమించి ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం పెట్టుకుంటుంది పెండతోటి, పెండ మీద రాయేస్తే ఏమవుద్ది, మన మీద పడుద్ది. ఆ పెండ మీద రాయకపోవడం బెటర్, ఆ పెండని చూస్తున్నట్టు పోవటమే బెటర్. నేను అంటాం. ఇంకొకటి కార్తీక్ గారు, గత పర్యటనలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చీలి సింగయ్యని టైర్ల కింద తొక్కి చంపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బంగారుపాలెంలో మామిడికాయలను కూడా ట్రాక్టర్లతో తొక్కి మొత్తం పీసులు చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ తొక్కడాలు ఏంటి, తొక్కి చంపడాలు, ఈ రప్పాలు ఏంటిది అసలు నాకు అర్థం కావట్లా. అంటే వాళ్ళ సైకోయిజమా లేకపోతే వాళ్ళ మెంటాలిటీ అంతేనా? అంటే దాంట్లో కారణాలు ఉన్నాయి. మరి వైసీపీ అనే రాజకీయ పార్టీ పునాదులే అధికారం కోసం ఏర్పడ్డది. అధికారం లేకపోతే ఆ పార్టీ లేదు, అధికారం కోసం మాత్రం ఏర్పడింది, ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రం ఏర్పడ్డ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల అలిగి సొంత పార్టీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం. పదవి అనే దానికోసం ఇప్పుడు ఏ పార్టీ అయినా సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడితే అధికారం కోసం ప్రయత్నం చేస్తాయి. కానీ అధికారమే పరమావధిగా పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ. అందుకే అధికారం పోయిన కొన్ని నెలలకే జగన్ సీఎం ఎక్కడికి పోయినా ఆ నినాదాలు చూడు, ఆ నినాదాలు ఇప్పించుకుంటారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్నారు కదా, 60+ స్థానాలు వచ్చింది కదా. అప్పుడు కూడా చాలా కొట్టారు. బాబాయ్ హత్య కేసు అదేగా. ఇప్పుడు నైట్ పూట కన్నుగొట్టి చేయాల్సిన పని అంటే అందరికీ గుర్తొచ్చింది బాబాయ్ హత్యే, అందరికీ గుర్తొచ్చింది బాబాయ్ హత్యే. రాత్రిపూట కన్నుగొట్టి చేసి పొద్దున్నే గుడ్డపోటని చిత్రీకరించి ఆ వివేకానంద రెడ్డి కూతురు గారు తిరగబడ్డ తర్వాత రీపోస్ట్ మార్టం హత్య అందేరిన తర్వాత కుట్టేసి మాయ చేసి మబ్బం చేసి అది కూట మీదకి నెట్టేసి ఆ రోజుల్లో ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ రోజుల్లో ఇప్పుడు నాకు అర్థమైంది, పేర్నారాయణ గారి మాటలు అన్వయించుకుంటే అర్ధరాత్రి పూట వివేక్ గారి హత్య జరిగింది కదండి, చీకట్లో కన్నుగొట్టి చేసేయాలి అన్నారు కదా, అదేనేమో అది. అలా ఏదో ప్లాన్ చేయాలి. మొత్తానికి ఏది ఏమైనా రాష్ట్రంలో అమరావతి నిర్మాణాన్ని డిస్టర్బ్ చేయాలి, పెట్టుబడులను ఆపాలి, పరిశ్రమల ఏర్పాటుని ఉద్యోగాల కల్పన డిస్టర్బ్ చేయాలి. చాలా ప్లాన్గా ఉన్నారు, వాళ్ళ తరపున వాళ్ళు చాలా ప్లాన్గా ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళ విధానం అధికారం రావాలంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే నిజంగా రాష్ట్ర ప్రజలకి కూటమి ఏదో చేస్తుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ పార్టీకి లైఫ్ లాంగ్ అధికారం ఉండదు. ఇప్పుడు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11లోనే 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఆస్తులు కాపాడుకోవాలంటే అధికారం తప్పదు, ఆస్తులు కాపాడుకోవాలి, కొత్త ఆస్తులు క్రియేట్ చేసుకోవాలి. సరే, కొత్త ఆస్తులు క్రియేషన్ కూడా పక్కన పెట్టు, ఉన్న ఆస్తులు కాపాడుకోవాలంటే వాళ్ళకి అధికారం అవసరం కాదు, అత్యవసరం. అధికారం కోసం ఏమైనా చేయడానికి, ఎంతకైనా తెగించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళకి ప్రజలు, కార్యకర్తలు, కుటుంబం అనేటువంటి తేడా కూడా ఉండదు. అధికారం కోసం ఏమైనా ఎవరినైనా చేయటానికి సిద్ధపడతారు. అందుకని తల్లి మీద కేసు అయినా వేస్తారు, చెల్లిని గెంటి మెడబెట్టుకుని బయటకైనా గెంటుతారు, బాబాయిని చంపేయటానికైనా సిద్ధపడతారు, కార్యకర్తను తొక్కేయటానికైనా సిద్ధపడతారు, రైతుల మీద రాళ్ళేయటానికైనా, మహిళలను చెరచడానికైనా, మహిళలను వేశ్యలను చిత్రీకరించడానికైనా, దేనికైనా సిద్ధపడతారు. నేను వరుసగా కొన్ని సంఘటనలు చెప్తావు. అది ఇప్పుడు నువ్వు పేరు నాని వినిపించావు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ఊరికి వెళ్తున్నారో, ఇది బంగారుపాలెం పర్యటనకి వెళ్తున్నారో, అంతకంటే ముందు రోజు చేసినటువంటి కామెంట్. ఎందుకు కామెంట్ చేశాడు? ఒక కూటమి ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు అనుకో, కూటమి కార్యకర్త సహజంగా రెచ్చిపోతారుగా.
ఎవరికైనా కోపం వస్తుంది. అంత పెద్ద కామెంట్ చేసినాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ అంత ఇంత కాదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు క్యారెక్టర్ మీద చేశాడు. క్యారెక్టర్ మీద చేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుందిగా. ఆ కోపం వచ్చినప్పుడు అతని ఇంటి మీద అతని మీద దాడి జరిగిందిగా, ఆ దాడిని చూపించుకోవాలి. తర్వాత ఆదిమూలపు సురేష్ ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఇప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు, రాబోయే కాలంలో జరగబోయే రాజకీయం వేరు, రప్పరప్పలాడిస్తూ అని మాట్లాడాడు. అదొక రెచ్చగొట్టే కామెంట్. ఆ రెచ్చగొట్టే కామెంట్ మీద కూటమిలో ఏమైనా రియాక్ట్ అయ్యారనుకో, అదొకటి బయట సమాజాన్ని చూపించాలి. ఇప్పుడు పేరు నాని చేసినటువంటిది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరిగింది తెలుసా? కొంతమంది వైసీపీ కార్యకర్తల్ని కడపలో చంద్రబాబు నాయుడు గారు అనుమానం వ్యక్తం చేశారు కదా, కొంతమంది టీడీపీ వైసీపీ నాయకులే టీడీపీ కండువా కప్పుకుంటారు, పార్టీలో చేరతారు కార్యకర్తలు నాయకులు. వాళ్ళే కూటమి తరఫున వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తారు. అవసరం టీడీపీ కండువాలు కప్పుకొని, జనసేన కండువాలు కప్పుకొని దాడులు చేస్తారు, రచ్చ చేస్తారు. చూసారా వైసీపీ నాయకుల మీద జరుగుతున్న దాడులు, గోళ్ళు, అల్లర్లు అని చెప్పేసి వీళ్ళు ఒక విధ్వంసం, రాష్ట్రంలో మొత్తం మీద ఒక విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చాలా జాగ్రత్తగా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తా. వీళ్ళ మీద నిఘా నేత్రాన్ని పెంచాలి. ప్రతి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిందే, లేకపోతే రాష్ట్రం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, రాజకీయంగా వాళ్ళ మధ్య ఉన్న మాటలు ఇద్దాన్ని నాకు అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రజల తరఫున ఒక జర్నలిస్ట్గా మాత్రం రాష్ట్ర ప్రజలు ఎలర్ట్గా ఉండాలి, కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రజలు నలిగిపోయే అవకాశం ఉంటుంది, రాష్ట్రం నలిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు పేరు నాని గారు చేసేటువంటి అంటే దీన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం చేయాలని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నారు కదండి. ఇలాంటివి ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. ఇలాంటివి గతంలో కూడా చాలా చేసి ఉండొచ్చు, ఎందుకంటే దీన్ని బట్టి రుజువు అవుతుంది. ఇది ఒకటి బయటకు వచ్చింది కాబట్టి దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గతంలో వాళ్ళు చేసినవన్నీ ఇవేనా అనేది. అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఓదార్పు యాత్ర చేసేవాళ్ళు. మొదట్లో నీకు గుర్తుందా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని తట్టుకోలేక చనిపోయారనే కారణం చేత వాళ్ళు ఓదార్పు యాత్ర చేసేవాళ్ళు. అది ఓదార్పు యాత్ర కాస్త పబ్లిక్ యాత్రలు, పరామర్శ యాత్రగా మారాయి. అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిందంట, ఇలా ఎందుకు చేయటం, ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా అన్నది. అయితే లేదు మా సాంప్రదాయం అది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట. కానీ మొన్న ఈ సింగయ్య విషయంలో చేసింది ఏంది మరి అంటే ఇది డ్రామాలే కనిపించట్లేదా? అంటే అప్పుడు ఒక మాట, ఇంకొక మాట. ఆ రోజు ఓదార్పు యాత్రలో ఒక ముసలావిని హగ్ చేసుకుంటూ, అంటే నుదుటి మీద కిస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఒకటి వైరల్ అయ్యాయి. తర్వాత ఒక ముష్టి ఎవరైనా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళని, వ్యాధిగ్రస్తుల్ని హగ్ చేసుకుంటూ ఫోటోలు వచ్చాయి, వైరల్ అయ్యాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పోతే ఒక అర్ధగంట ముందు ఒక వ్యాన్ వస్తే వ్యాన్లో నుంచి దిగుతారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతారు, వాళ్ళతో ఓదార్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు దిగుతారు, అవి వైరల్ అవుతాయి అనేది అప్పట్లో చర్చ. అది నిజమా కాదో పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే డౌట్ అప్. తర్వాత కాలంలో అది ట్రోల్ అయిన తర్వాత అవి ఆగిపోయినాయి. మరి ఎందుకు అయిపోయినా తెలియదు, ఇప్పుడు అయిపోయినాయి, అవి జరగట్లే. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బంగాళపాలెం పర్యటనకి వెళ్తున్నారు. కరెక్ట్గా అర్ధగంట ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలోనే ట్రాక్టర్లో నుంచి మామిడికాయలు పారబోస్తారు, ట్రాక్టర్తో వాటిని తొక్కించారు. ప్రీ ప్లాన్ జరుగుతుందని అర్థం అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ ప్లాన్ చూసినప్పుడు అది కూడా ప్లానే కావచ్చుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి డ్రామాలు ఎట్టుంటాయి అంటానికి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేనేమంటానంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది, ఎవరు ఎలాంటి తత్వంతో ఉన్నారు, ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారని చెప్పి ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా. వీళ్ళు ఎలాంటివి చేసినా సరే ఇది ఒక కుట్రపూరితంగా రాష్ట్రం మీద చేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థం కాదంటారా? మనం జర్నలిస్ట్గా జనాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. జనానికి అర్థమవుతుంది పక్కన పెడితే అర్థం చేపించాల్సిన బాధ్యత మీద మాత్రం మనలాంటి వాళ్ళ మీద, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇంకొక మాట కూడా చెప్పగలను, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ప్రత్యేకించి చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చంపించింది రిలయన్స్ అంబానీ, తర్వాత చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అని ఎవరు చేశారు ఆరోపణలు? విజయమ్మ చేత చేపించారు, వైసీపీ మీడియాలో చేపించారు. రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం చేశారు, రిలయన్స్ బంకులు, షోరూమ్లు అన్నిటి మీద దాడులు జరిగాయి. ఆ రోజు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు. మరి ఆ రోజు రిలయన్స్ మీద నువ్వు ఆరోపణ చేసావుగా, మరి అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చావంటే రాజశేఖర రెడ్డి గారి మరణంలో మీ పాత్ర ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా రాజశేఖర రెడ్డి గారి మృతి మీద అనుమానాలు ఉంటే ఇన్వెస్టిగేట్ చేయించొచ్చుగా, డిమాండ్ చేయొచ్చు కదా. అవును, బాబాయ్ హత్య మీద సిబిఐ చేపిస్తానని ఏపీలేదు, తండ్రి హత్య మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ చేయలేదు. పైగా అదే ఎవరి మీద అయితే ఆరోపణ చేపించాడు వాళ్ళకి రాజ్యసభ ఇచ్చాడు. సహజంగా ఒక లోకల్ పార్టీ ఎవరికి రాజ్యసభ సీట్ ఇస్తుంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తుంది, ఈ ఏరియా వాళ్ళకి ఇస్తుంది. కానీ ఎక్కడో వైసీపీకి సంబంధం లేదు, తెలుగు రాజకీయాలకు సంబంధం లేదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేదు, తెలుగు రాని వ్యక్తికి రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సమాధానం ఉందా? ఈ డ్రామాలు. రెండోది, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరు చేర్చారు?
పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మీద చేర్చారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అందుకని అడ్వకేట్ అడిషనల్ జనరల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఇదంతా ఎవరు చెప్పారు? రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు చెప్పిన మాట ఇది. అవును, నేను చెప్తుంది కాదు. అంటే వాళ్ళ డ్రామాలు ఎట్టుంటే వాళ్ళ కుట్రలు ఎట్టుంటే అంటానికి స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని క్వశ్చన్ చేస్తుంటే మనల్ని వైసీపీ వ్యతిరేకులుగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులుగా చూస్తూ ఉంటారు. కానీ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది ఎప్పటికీ. ఖచ్చితంగా నేను కూడా చెప్పదలుచుకుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులను మెన్షన్ చేసి మరి చెప్తుంది. అందుకనే నిజానికి రాజకీయాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం జర్నలిస్ట్గా మాకు లేదు. కానీ తెలుగు ప్రజలుగా తెలుగు జర్నలిస్టులుగా మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కళ్ళ ముందు డ్రామా అని అర్థమవుతున్నప్పుడు చెప్పకపోతే మేము చేసిన తప్పు అవుతుంది. మేధావి మౌనం అనేది చాలా ప్రమాదకరమని భావించే వ్యక్తి నేను. అందుకనే మౌనంగా ఉండకూడదు, ప్రశ్నించాలని చెప్పే వ్యక్తి నేను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సరైన రాజకీయాలు చేస్తే సమర్థించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ప్రజా సమస్యల మీద ఆయన నిజంగా యుద్ధం చేస్తే, ప్రజా సమస్యల ఆధారంగా రాజకీయం చేస్తే ఆయన్ని సమర్థించడానికి కూడా ఏమాత్రం వెనకాడే వ్యక్తులు నేను కానీ వలి కానీ కాదు. ఏ రాజకీయ పార్టీకి వ్యక్తులుగా తొత్తులుగా ఉండాల్సినటువంటి బానిసలుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం ఏ జర్నలిస్ట్కి లేదు. ఎస్, వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలి. నిజమేంటనేది కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంటుంది. కాబట్టి మేము 100కు 100% మా వృత్తికి న్యాయం చేసే దాంట్లో భాగంగానే ప్రజలకి అన్ని విషయాలు చెప్తూ ఉంటాం. మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ గారు. థ్యాంక్ యూ.